మేడం, వంశీ గారిని సేవ్ చేసింది మనోజ్ గారు. ఆయన మన స్పెషల్ గెస్ట్. యా, అందుకే ఫస్ట్ ఆయనే ఇన్వైట్ చేశాను. ఆ నాగరాజు కొట్టేసిన 30 లక్షలు జమీందారు రత్నప్రభు గారు రికవరీ చేశారు. బహుశా అందుకేనేమో మీ మేనకోడలు వాళ్ళ పెద్దబ్బాయి వంశీని పెళ్లి చేసుకుంది. నిజమేనయ్యా, ఆ 30 లక్షలిచ్చి మనల్ని బయటపడేసినందుకే కృష్ణవేణి పిచ్చోడిని పెండ్లి చేసుకుంటాది. అందుకే దేవుడు లాంటి అన్నయ్య వద్దన్నా ఆయన్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. చూసావా చంద్రకళ, కృష్ణవేణి ఇంటి కోసం ఎంత త్యాగం చేసిందో. చంద్రకళ, దేవత లాంటి మేనకోడల్ని అన్నయ్యతో పాటు మనందరం అపార్థం చేసుకుని డబ్బు మనిషి అన్నావు. ఆశీర్వదించిన మావయ్య అనొస్తే అన్నయ్య మొహం మీద తలిపేసి అవమానించి పంపేశాడు. అయినా పాపం పిచ్చిది నిజాన్ని గుండెలో దాచుకుని కన్నీళ్లతో వెళ్ళిపోయింది. అమ్మా కృష్ణవేణి, ఇంత చిన్న వయసులో నీకింత ఓర్పు సహనం ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, అన్నయ్య ఏదో జరిగింది, కారణం లేకుండా కృష్ణవేణి ఏదీ చేయదు, తెలంటి బిడ్డ కాదు అని. చాలు చాలు చంద్రకళ, జరిగిన అపార్థాలు, కృష్ణవేణి పెట్టుకున్న కన్నీళ్ళకి చాలు. వెంటనే 30 లక్షల విషయం అన్నయ్యకి చెప్పేద్దాం చంద్రకళ, చెప్పేద్దాం, చెప్పేస్తాం. 30 లక్షల కోసం కృష్ణవేణి నిండు నూరేళ్ల జీవితం నాశనం అయిపోయిందని చెప్పేద్దాం చంద్రకళ, అన్నయ్య చెప్పేద్దాం, చెప్పేద్దాం చంద్రకళ. ఈ నిజం తెలిస్తే ఇటు అన్నయ్య గుండె భారం తగ్గి ప్రశాంతంగా ఉంటాడు, అటు కృష్ణవేణి నిర్దోషన్న విషయం అన్నయ్యకి తెలిసిపోతుంది. లేకపోతే అటు కృష్ణవేణి ఇటు అన్నయ్య ఇద్దరు కుమిలిపోతుంటారు చంద్రకళ. చంద్రకళ, నిజం చెప్పేస్తా చంద్రకళ, నిజం చెప్పేస్తా. ఆగండయ్యా, మీరు ఈ నిజం బావగారికి చెప్పడానికి వీల్లేదయ్యా. ఈ నిజం తెలిస్తే మేనమామ మేనగోళ్ళు ఒకటవుతారు, కానీ మనల్ని ఇంట్లో నుంచి తరివేస్తారయ్యా. ఏంటి నువ్వు చెప్పేది? నాకు అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాలేదా అయ్యా? అసలు మీరు కకృతిపడి లంచం తీసుకున్నది 3 లక్షలు, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని నాగరాజు కొట్టేసింది 30 లక్షలు. అంటే ఈ రోజు కృష్ణవేణి జీవితం తలకిందులు కావటానికి కారణం ఎవరు? మీరు. ఈ కుటుంబం కష్టాల పాలు కావడానికి, బావగారు రోడ్డు మీద పడటానికి కారణం ఎవరు? మీరు. తన పంచ ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకున్న మేనగోళ్ల జీవితం నాశనం కావడానికి కారణం కేవలం 3 లక్షల కోసం కకృతి పడ్డ మీ దురాశ. అవునే చంద్రకళ, ఆ రోజు నేను 3 లక్షల కోసం కకృతి పడ్డానని అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమించమని అడిగానే. అన్నయ్య క్షమించాడు. ఈ విషయం అన్నయ్యకి తెలిసే. కానీ మీ వదిలికి తెలియదయ్యా. అవును, ఇంతవరకు మీ వల్ల ఈ 30 లక్షల గొడవ జరిగిందని అటు కృష్ణవేణి గాని ఇటు బావగారు గాని మీ వదినికి చెప్పలేదు. ఒకవేళ ఈ విషయాలన్నీ చెబితే తోడుకోళ్ల మధ్య పొరపత్యాలు వస్తాయని బావగారు దాచేసినారు.
కృష్ణవేణి గురించి చెప్పడానికి ఏముండదు. తను కూడా బావగారులాగానే ఆలోచించి ఇవేమీ చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్తే అక్కకి విషయం తెలిసిపోతుంది. ఇన్ని కష్టాలకు కారణం మీరు అని తెలిస్తే ఊరుకుంటాదా? మేనగోళ్ల జీవితం సంకనాకిపోయినది, అటు మీ అన్నయ్య రాత తలకిందులైనది, నీ వల్ల వీరభద్రమని విరుచుకు పడతాది. రేపటి నుంచి మీతో మాట్లాడదు, నన్ను హీనంగా చూస్తాదయ్యా. అంతేకాదయ్యా, కాంతం పెద్దమ్మ ఆ 30 లక్షల గొడవ ఏంటి అని నన్నొకటే అడుగుతూ టార్చర్ పెడతాండాది. ఇప్పుడు మీరు నిజం చెప్తే అందరికంటే ముందు కాంతం పెద్దమ్మే మనల్ని ఇంట్లోంచి తన్ని తరివేస్తుందయ్యా. అయినా ఈ నిజం కృష్ణవేణి ఎందుకు చెప్పలేదు? మావయ్య ఇలా జరిగినది ఆ 30 లక్షల కోసం పిచ్చాన్ని చేసుకున్నానని ఎందుకు చెప్పలేదు? చెప్తే మీ అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయని కృష్ణవేణి ఆలోచించినదయ్యా. నేను డబ్బు మనిషిని కాబట్టే పెండ్లి చేసుకున్నాను, కానీ మిమ్మల్ని కాపాడటం కోసమే అని ఎందుకు చెప్పలేదు? అయినా కృష్ణవేణి త్యాగం చేసింది బావగారు కోసం, మీకోసమా ఏంది? సరే, పిచ్చోన్ని పెండ్లి చేసుకుంటది. అయినా కృష్ణవేణికి ఇప్పుడేం తక్కువని చెప్పండి. ఇంటికి పెద్ద కోడలు, 1000 కోట్ల ఆస్తుండది, కార్లు, బంగ్లాలు, ఏసీలు, నౌకర్లు. ఇప్పుడేం కష్టం వచ్చిందని, కృష్ణవేణి జీవితం నాశనం అయిందని ఈ నిజం చెప్పాలి చెప్పండి. ఆలోచించండి అయ్యా. మీరెంత ఆలోచించినా నిజం చెప్పకపోవటమే మనకి మంచిదయ్యా. తెలియాల్సిన రోజు వచ్చినప్పుడు నిజం అదే తెలుస్తాదయ్యా. లేదంటే కృష్ణవేణియే నిజం చెప్తాది. అంతేగాని మనం వెళ్ళి నిజం చెప్తే జరగరానిది జరిగి ఇంట్లోంచి బయటికి పంపిస్తే అటు మా అమ్మగారి దగ్గర నుంచి ఎలాంటి ఆశ లేదు. మీరు వెనక ముందు సంపాదించింది లేదు. బావగారు బయటికి వెళ్ళగొడితే మన బతుకు ముష్టి బతుకయ్యా. చంద్రకళ, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినలేనే. లక్ష్మి, బస్ టికెట్లు జాగ్రత్త. అలాగేనయ్యా. అడుగు, అన్నయ్య వచ్చేసాడు. నేను నిజం చెప్పేస్తా చంద్రకళ, నిజం చెప్పేస్తా. నాకు తెలియకుండా మీరు నిజం చెప్తే నేను చచ్చినంత ఒట్టేనయ్యా. వీరభద్రం, చంద్రకళ, వస్తున్నానన్నయ్య. ఓ, రూమ్ లో ఉన్నావా? ఒకసారిలా రారా. అలాగే అన్నయ్య. లేదు చంద్రకళ, ఇలాంటి నిజం అన్నయ్యకి చెప్పకుండా ఉండలేను. ఈ నిజం చెప్పకపోతే తమ్ముడుగా నేను చచ్చిపోయినట్టే చంద్రకళ, చచ్చిపోయినట్టే. ఏమండి?
అక్కడ బావగారికి నిజం చెప్పాలి, ఇక్కడ నా గొంతు కోసుకోవాలి. అన్నయ్య ఏమైందిరా? అన్నయ్య మీతో ఒక విషయం చెప్పాలన్నయ్య. ఏంటో చెప్పరా? అది అది అన్నయ్య అది మీతో ఒక నిజం చెప్పాలన్నయ్య. ఒక్క నిమిషం. ఈ డబ్బులు బ్యాంకులో వేసిరా. అలాగే ఏదో చెప్పాలన్నావు. ఏం లేదన్నయ్య, ఏం లేదు, ఏం లేదు. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. పండగా మారిపోయేటి స్వార్థం, తల్లిని తాడిని డబ్బుతో తూచుబేరం. రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం, కంటికి మంటికి ఏకధారైన శోకం. తలపై విధి గీత ఇలపైనే వెలసిందా, రాజులే పంటుగా మారు ఈ క్రీడలో. జీవులే పావులైపోవు ఈ కేడిలో. ఘనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. కృష్ణవేణి వంశీల మ్యారేజ్ రిసెప్షన్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, బావగారి ఆర్డర్. కృష్ణవేణి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అడిగే హక్కు నాకు కూడా లేదు మయూరి. అక్కగారి స్టేట్మెంట్. బాబాయ్ గారు, నాకు 2 లక్షలు కావాలి, ఇస్తారా అని కృష్ణవేణి అడగటం ఏంటో అస్సలు అర్థం కావటం లేదు. అసలు మనం మైసూరు వెళ్ళాక ఇక్కడేం జరిగిందో ఎవ్వరూ చెప్పడం లేదు శశి. ఏం జరిగిందో మనకెందుకు? వంశీ స్లిప్ అయి కింద పడ్డాడని ఫోన్ రాగానే వచ్చాం, చూసాం. ఆ కృష్ణవేణి వంశీకి సపర్యలు చేసి అన్నా వదుల దగ్గర మార్కులు కొట్టేసింది శశి. అరే, ఇప్పుడు మార్కులు కొట్టేయడం ఏంటి? వంశీని పెళ్లి చేసుకుని
2,000 కోట్ల ఆస్తి ఎప్పుడో కొట్టేసింది. కృష్ణవేణి 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 అంటూ అన్నయ్య వదిన జపం చేస్తున్నారు శశి. అక్కా బావ ఊపు చూస్తుంటే మ్యారేజ్ రిసెప్షన్ రోజు మన 2,000 కోట్ల సామ్రాజ్యానికి కృష్ణవేణే వారసురాలని అనౌన్స్ చేసినా చేస్తారు. నీ చేతకంతనం వల్లే కృష్ణవేణి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంది. మధ్యలో నేనేం చేశాను? ఏం చెయ్యలేకపోయావు కాబట్టే కృష్ణవేణి ఇంటి కోడలైంది. ఓహ్, పెళ్లి గురించి నువ్వు మాట్లాడేది? కృష్ణవేణి ఇంటికి కోడలు కాకూడదని సిన్సియర్గా ట్రై చేశాం, బట్ వర్కౌట్ కాలేదు. ఆ రోజు నువ్వు కృష్ణవేణి వంశీల పెళ్లి కాకుండా ఆపుంటే ఈ రోజు మనకి బెగ్గింగ్ వచ్చేది కాదు. కృష్ణవేణి వంశీల పెళ్లి ఆపడంలో నేను ఫెయిల్ అయ్యాను మయూరి. ఒప్పుకున్నారు కదా, సంతోషం. బట్ కృష్ణవేణిని ఈ ఇంట్లోంచి తరిమికొట్టడానికి ఇంకో మంచి స్కోప్ ఉంది మయూరి. సినిమాల్లో రఘువరన్లా అంత బిల్డప్ ఇచ్చింది చాలు, కానీ ఆ స్కోప్ ఏంటో చెప్పండి. ఏ మయూరి, నేను సినిమాల్లో రఘువరన్ కంటే చాలా డేంజరస్ విలన్ని. రఘువరన్ కి తక్కువ, రఘుబాబుకి ఎక్కువ, కానీ ముందు విషయం చెప్పండి. వంశీ పిచ్చోడని కృష్ణవేణి ఫ్యామిలీకి తెలిసేలా చేసి ఆ రోజు పెళ్లి ఆపేదామని అనుకున్నాం, కుదరలేదు. ఫైనల్ గా పిచ్చోడని తెలిసినా కృష్ణవేణి పెళ్లి చేసుకుంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంది? తన వాళ్ళు వద్దన్నా పెళ్లి చేసుకుంది, మేనమామని ఎదిరించి పెళ్లి చేసుకుంది. అవును, చేసుకుంది. సో వాట్? అక్కడే ట్విస్ట్ ఉంది మయూరి. అసలు కృష్ణవేణి తన వాళ్ళందరినీ బాధపెట్టి ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆ రోజు అక్క కృష్ణవేణి వస్తుంది, కృష్ణవేణి వస్తుంది, ఆగండి అని మనతో వెయిట్ చేయించింది. ఫైనల్ గా కృష్ణవేణి తన వాళ్ళందరినీ కాదని వచ్చి వంశీ చేత తాళి కట్టించుకుంది. అంటే కృష్ణవేణికి అక్కకి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ముందే కుదిరింది కాబట్టే కృష్ణవేణి వచ్చింది. ఎస్ ఎస్, కృష్ణవేణికి అక్కకి మధ్య ఏదో అగ్రిమెంట్ ఉంది. అంటే కృష్ణవేణి పెళ్లి వెనుక ఏదో సీక్రెట్ ఉంది శశి. ఎస్ ఎస్, ఆ సీక్రెట్ ఏంటో వదిన ఎవ్వరికీ తెలియకుండా దాచింది. అందుకేనేమో పెళ్లికి ముందు వదిన కృష్ణవేణితో ఎప్పుడు సీక్రెట్ గా మాట్లాడేది, ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. సో ఆ పెళ్లి వెనక సీక్రెట్ ఏంటో తెలుసుకుంటే పెళ్లి రిసెప్షన్ రోజు ప్లాన్ చేసి కృష్ణవేణిని ఇంట్లోంచి పంపించేయవచ్చు. మరి ఆ సీక్రెట్ కనుక్కోవడం ఎలా శశి? అక్క అస్సలు చెప్పదు. చెప్పడం కాదు, మన ఇన్వెస్టిగేషన్ తెలిస్తే చంపేస్తుంది. అప్పుడు పని చేద్దాం, కృష్ణవేణి ఫ్యామిలీకి ఆ సీక్రెట్ తెలిసి ఉండొచ్చు కదా, అట్నుంచి ట్రై చేస్తే. గుడ్ ఐడియా శశి. ఆ ఇంట్లో చంద్రకళ అనే డైనోసర్ ఉంది, దానికి బాగా డబ్బు పిచ్చి. ఇంకేముంది, ఆ చంద్రకళని ఎర్రవేసి పట్టుకో, కృష్ణవేణి పెళ్లి రహస్యం కనుక్కో. శశి, కృష్ణవేణి పెళ్లి రహస్యం ఏంటో కనుక్కున్నాక చూపిస్తా నా విశ్వరూపమేంటో. ఆ డైనోసర్ కడుపు చంద్రకళను మచ్చిక చేసుకుంటే కృష్ణవేణి పెళ్లి రహస్యం కనుక్కోవచ్చు. చంద్రకళకి డబ్బు ఎరవేస్తే చాలు, అన్నీ కక్కేస్తుంది. పెళ్ళాం చచ్చిపోతానంటే ఏ మొగుడైనా భయపడకుండా ఉంటాడా ఏంది? ఇంకా ఈ విషయం గప్చిప్గా మర్చిపోతే సరి. హలో చంద్రకళ, బావున్నావా? ఎవరు?
నేను మయూరిని చంద్రకళ. అయ్యయ్యో, మయూరి గారు మీరా? బావున్నారా? మాదేం ఉండదు, తింటాం నిద్రపోతాం. మీరెట్టా ఉండారేంది? నేను బాగున్నాను. మరి మా కృష్ణవేణి? మీ కృష్ణవేణికేం తక్కువ, మహారాణి. ఆ మహారాణి ఏమో మా బతుకుల్లో టెన్షన్ పెట్టి వెళ్ళిపోయినది. అయ్యో, గొడవలుంటే సర్దుకుపోవాలి, మీరలా బాధపడకూడదు. సరే, ఎప్పుడు ఫోన్ చేయరు, సడన్ గా నాకు ఫోన్ చేసినారేంది? వియ్యంకులో ఏ మాత్రం ఫోన్ టచ్ లో అయినా ఉండకపోతే బాగుండదు కదా అని ఫోన్ చేశా. నిజమే, వియ్యంకులం కదా. పైగా మీ ఇంట్లో కృష్ణవేణి తర్వాత నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మీరు. అవునా? థ్యాంక్స్. మీ ఇంట్లో అందరికంటే మీకే ముందుగా గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశా. గుడ్ న్యూసా? ఏంది?